Hello everyone, నేను డాక్టర్ శశిధర్ మంచాల, వర్కింగ్ యాజ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి? 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో వచ్చే ఒక న్యూరో డిజనరేటివ్ డిసీజ్. సో ఇది ఓన్లీ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళనే వస్తుందంటే లేదండి, యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ కూడా ఉంది. సో మన బ్రెయిన్ లో బేసల్ గ్యాంగ్లియా అనే ఒక రీజన్ ఉంటుంది. అది యాక్చువల్లీ 2 సైడ్ ఉంటుంది. సో అందులో డోపమైన్ ప్రొడక్షన్ చేసే సెల్స్ ఉంటాయి. మనందరిలో కూడా వయసు పెరుగుతున్న కొద్దీ ఆ డోపమైన్ ప్రొడక్షన్ చేసే సెల్స్ సంఖ్య తగ్గిపోతా ఉంటుంది. కొందరిలో ఈ డోపమైన్ ప్రొడక్షన్ చేసే సెల్స్ కొంచెం తొందరగా తగ్గిపోతుంది. సో అట్లాంటి వాళ్ళల్లో డోపమైన్ డెఫిషియన్సీ వచ్చి వాళ్ళకు నడక అండ్ మూమెంట్స్ బాగా స్లో అయిపోతుంటాయి. దానివల్ల వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బాగా తగ్గిపోవడము, ప్లస్ నడక బాగా స్లో అయిపోవడము, బాడీ స్టిఫ్ కావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ మా దగ్గరికి 4 నుంచి 5 కంప్లైంట్స్ తోని కామన్ గా వస్తుంటారు. అందులో ట్రెమ్మర్, రెస్టింగ్ ట్రెమ్మర్ ముఖ్యంగా. పేషెంట్ రెస్ట్ లో ఉన్నప్పుడు, నార్మల్ గా ఎలాంటి పని చేయకుండా కూర్చున్నప్పుడు ఒక చేతి గానీ 2 చేతుల్లో గానీ కాళ్ళలో గానీ ట్రెమ్మర్ ఉంటుంది. లైట్ గా ఫైన్ గా వణుకు వస్తుంది, నడక స్లో అయిపోతుంది, దాన్ని బ్రెడికైనేసియా అంటాము. బాడీ టైట్ అయిపోతుంది లేకపోతే స్టిఫ్ అయిపోతుంది అని చెప్తుంది, దాన్ని రిజిడిటీ అంటాము. అండ్ పోస్టరల్ ఇన్స్టెబిలిటీ, నడుస్తున్నప్పుడు పడిపోతామనే ఫీలింగ్ ఉంటుంది, దాన్ని పోస్టరల్ ఇన్స్టెబిలిటీ. ఇంకొంతమంది పేషెంట్స్, ముఖ్యంగా పేషెంట్ కాదు కానీ పేషెంట్ అటెండెంట్స్ చెప్తుంటారు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తగ్గిపోయినాయని, కొందరిలో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయని, కొందరిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందని, ఇట్లా డిఫరెంట్ కంప్లైంట్స్ తోని పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు. సో వీళ్ళల్లో ప్రాపర్ హిస్టరీ, వాళ్ళు చెప్పే హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి పార్కిన్సన్స్ డిసీజ్ ని డయాగ్నోసిస్ చేస్తుంటాం. కానీ కొన్ని సెకండరీ పార్కిన్సన్స్ డిసీజ్ కాజెస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు బేసల్ గ్యాంగ్లియాలో మన బ్రెయిన్ లో ఉండే ఒక ఏరియాలో డోపమైన్ సెల్స్ తగ్గిపోతాయని చెప్పాను కదా, అది వయసుతో పాటు తగ్గిపోవడం వేరు, కొందరిలో ఫాస్ట్ గా తగ్గిపోవడం వేరు. అది కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అంటే బ్రెయిన్ హెమరేజ్ గానీ, రక్తనాళం బ్లాకేజ్ అయ్యి ఇన్ఫాక్ట్ వచ్చినప్పుడు, బేసల్ గ్యాంగ్లియా ఒకవేళ దెబ్బతింటే వాళ్ళల్లో కూడా పార్కిన్సన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా గానీ ఆ ఏరియా ఎఫెక్ట్ అయితే వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల టాక్సిన్స్ గానీ, కొన్ని రకాల డ్రగ్స్ గానీ, ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ ఆ బేసల్ గ్యాంగ్లియాలో డోపమైన్ తగ్గించి మనకు కొందరు పేషెంట్స్ లో పార్కిన్సోనిజం రావడానికి కారణం కావచ్చు. సో అట్లాంటి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం కోసం కొన్ని బ్లడ్ టెస్ట్లు అండ్ బ్రెయిన్ స్కాన్స్, దట్ సిటీ స్కాన్ గానీ ఎంఆర్ఐ స్కాన్ గానీ చేసి వాటిని రూల్ అవుట్ చేసుకుంటాం. రూల్ అవుట్ చేసుకొని పార్కిన్సన్స్ డిసీజ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటాం. ట్రీట్మెంట్ తో పాటుగా ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్, సైకలాజికల్ సపోర్ట్ అవసరం పేషెంట్స్ కి, అండ్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, కేర్ గివర్స్ కూడా చాలా అవసరం. న్యూట్రిషనల్ థెరపీ కూడా చాలా అవసరం. సో అడ్వాన్స్డ్ కేసెస్ లో, పార్కిన్సన్స్ డిసీజ్ అడ్వాన్స్డ్ కేసెస్ అంటే ఎలా, డ్రగ్స్ చాలా, పార్కిన్సన్స్ యాంటీ పార్కిన్సన్ డ్రగ్స్ అంటే పార్కిన్సన్ ట్రీట్మెంట్ చేసే టాబ్లెట్స్ చాలా నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఆ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చినప్పుడు, ఇలాంటి కేసెస్లలో DBS సర్జరీ, దట్ ఈస్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ గానీ, MR గైడెడ్ ఫోకస్ అల్ట్రాసౌండ్ గానీ, ఇట్లాంటి ప్రొసీజర్స్ చేసి పేషెంట్ కి సిమ్టమ్స్ తగ్గించవచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ మీ ఇంట్లో మెంబర్స్ గానీ, రిలేటివ్స్ లో గానీ, చుట్టుపక్కల ఎవరికైనా ఒకవేళ ఉంటే, సో దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి పార్కిన్సన్స్ డిసీజ్ ని ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకవేళ స్టార్ట్ చేసుకోగలిగితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా వరకు మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ లో ముఖ్యంగా వాకింగ్ చేయాలి. వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటే పార్కిన్సన్ పెరిగే వేగాన్ని మనం స్లో చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.